కేసీఆర్ కేబినెట్ సూచనల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్న ఈటెల రాజేందర్కు ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. తన పాత బాస్ కేసీఆర్ను తప్పించాలని ఈటెల ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈటెల ప్రవర్తనతో బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం మరోసారి బయటపడిందన్నారు. ఇక్కడ కూడా కోరుతున్నా, ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది. త్వరగా ఈ రిపోర్ట్ను బయట పెట్టండి. త్వరగా నిజంగా ఎవరు బాధ్యులవుతారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి తప్ప మీరు తాత్సారం చేసి బట్టగాల్చి మీదేసి వాటిగా రాజకీయ పబ్బం కట్టుకుంటా అంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తూ ఉంది. నువ్వు ఏ ఆరోపణలు చేస్తూ ఉన్నావో, ఏ మాటలు మాట్లాడుతున్నావో, ఇవాళ ఆ మాటలకు కట్టుబడి, ఆ ఆరోపణలకు కట్టుబడి రేపు ఆ రిపోర్ట్ను బయటపెట్టు. రిపోర్ట్లో ఏం నష్టం జరిగిందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందో, దానికి కారకులు ఎవరో, తప్పకుండా దోషులు ఎవరో శిక్షించకపోతే నిన్ను ప్రజాక్షేత్రంలో నీకు శిక్ష తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తాం. ఓవైపు భారతీయ జనతా పార్టీ కమిషన్ ముందు ఈటెల రాజేందర్ గారు ఎంపీ హాజరవుతారు, అన్ని విషయాలు చెప్తారని చెప్పండి. వారు అంతేరా దొంగలకే మద్దతు చెప్తాడని, అంతేరా దొంగలకు సద్దులు మోస్తారని చెప్పినటువంటి తీరు నిన్నటి రోజు కనిపించినటువంటి సందర్భం చెప్పక తప్పదన్నమాట సందర్భంగా చెబుతూ, కాళేశ్వరం అంశాలన్నీ చిట్టా విప్తారని చెప్పని అనుకున్న సందర్భంలో వారి పాత బాస్ కేసీఆర్ గారు రుణం తీర్చుకునే విధంగా వారు మాట్లాడినట్టు మాటల తీరు చూస్తే ఈరోజు తెలంగాణ యావత్తు కూడా ఈటెల రాజేందర్ గారు ఈ విధంగా వాస్తవాలను చెప్పక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటే మొదటి నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయినటువంటి వాదనకు నేడు నిజమైందనేటువంటి మాటను ప్రజలందరూ కూడా గమనిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ